मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే ఏదో ఏంజల్ దిగి వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. హోయ్ కిటీ, నువ్వెక్కడున్నావు? చప్పట్లు కొట్టు, అందరూ కొట్టండి. అరే ఈ చప్పట్ల శబ్దం మాత్రం వినిపిస్తోంది, కానీ అది ఎక్కడి నుంచి వస్తోంది? హోయ్ కిటీ, అసలు నువ్వు ఎక్కడున్నావో? సార్, నేను ఎక్కడున్నాను సార్? ప్రపంచమంతా స్వతంత్రం కోసం కొట్టుకుంటుంటే కిటీ మాత్రం ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుతోంది. చప్పట్లు కొట్టండి. సార్, నేను బుక్స్ చదవటం లేదు, ఒక లక్కీ డ్రా కూపన్ ని వెతుకుతున్నాను. అలాగా? ఓహో, ఆ కూపన్ ని మీరేమైనా చూసారా? చూడలేదు. ఓ సర్లేండి, అయితే నేనే వెతుక్కుంటాను. हेलो कन्ना सर। కిటీ, బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు. నేను కొన్ని వస్తువులు కొన్నాను, దాని లక్కీ డ్రా కూపన్ ఎంత తెలుసా? 5 లక్షలు. చూస్తూ ఉండండి, తప్పకుండా నాకు లక్కీ డ్రా దొరుకుతుంది. రేపు ఉదయం న్యూస్ లో లక్కీ డ్రా ఎవరో అనౌన్స్ చేస్తారు. మీరిద్దరూ కాస్త గొడవలు ఆపుతారా? అసలే పాపట్ రాలేదని నేను ఎంత టెన్షన్ గా ఉన్నానో తెలుసా? నేను వచ్చేసాను. ఎనీ డౌట్స్? త్వరగా న్యూస్ పేపర్ ఇవ్వు. ఆ లక్కీ డ్రా రిజల్ట్ ఈ న్యూస్ పేపర్ లోనే వస్తుంది. ఓహో, ఇందులో ఉన్న కూపన్ ఎక్కడా? అయినా నేను నెంబర్ నోట్ చేసి ఉంచాను. నేను గెలిచాను. త్వరగా కూపన్ ఇవ్వు, అప్పుడే కదా మేము వెళ్ళి డబ్బులు తాగలం. ఆ కూపన్ ఇందులోనే పెట్టాను, కనిపించటం లేదు. అది లేకపోతే నాకు ప్రైజే ఇవ్వరు. హనీ, నీకేమైనా తెలుసా కిటీ కూపన్ ఎక్కడుందో? నాకు తెలీదు. నిజం చెప్పు హనీ, నిజం చెప్పు. దాన్ని నిన్న నేను రాకెట్ చేసి ఎగరేసేసాను. చూసావా, నేను నిజం చెప్పేశాను. ఏంటి? గాడిదా, ఎంత పని చేసావ్? కూపన్ ఎవరికి దొరకముందే మనం బయటికి వెళ్ళి వెతుకుదాం, ఏమంటారు? మీరంతా ఇక్కడే ఉండండి, నేను బయటికి వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నీ కూపన్ తీసుకొస్తాను. ఖచ్చితంగా తెస్తావు కదా? నీకేమైనా అనుమానమా?
నాకేమనిపిస్తోందంటే ఆ కూపన్ ఎటొకటి ఎగిరిపోయి ఉంటుంది. సరే మనం పంచేద్దాం, ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్ళి వెతుకుదాం. అవును, ఇది నిజమే. నేను ఈస్ట్ కి వెళ్తాను, బన్నీ నువ్వు వెస్ట్ కి వెళ్ళు, జోర్దార్ నువ్వు నార్త్ కి వెళ్ళు, హనీ నువ్వు ఇంట్లోనే ఉండు. ఇంట్లోనే ఉండాలి, చెప్పింది వినిపించింది కదా, నీ వల్లే ఈ సమస్య అంతా. అవునా, నువ్వలా అంటున్నావా? సరే అయితే మీరే వెళ్ళండి, నేను మీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ముందుగా ఎవరు కూపన్ తీసుకొస్తారో చూద్దాం. ఈ కూపన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే ఏంటంతో? నేను సామాన్లు కొన్నాను, ఆ కొట్టతను నాకు ఇచ్చారు. అబద్ధాలు చెప్పకో, ఈ కూపన్ నా ఫ్రెండ్ కిట్టీది. అదే నంబరు, ఇది తన కూపనే. కిటీ కూపన్ సేమ్ నంబరే, కానీ వీడిని అడిగానంటే నన్ను కోపంతో కొడతాడు. మిత్రమా, నీ దగ్గర ఉన్నది ఏంటి? ఇది లక్కీ డ్రా కూపను. నంబర్ పడిందో లేదో తెలియటం లేదు. నువ్వు నన్నే మోసం చేస్తున్నావు. కిటీ కూపన్ దొంగతనం చేసి ఇది నాది నాది అంటున్నావు. అది నా కూపను, నువ్వు దొంగిలించుకుపోతున్నావు. మీకెలా దొరికింది? అరే తీసుకొచ్చిందే నేను, నన్నే అడుగుతావేంటి? నీకు అనుమానమా? అయితే మరి కూపన్ నా దగ్గర ఉందేమిటి? లేదు, కూపన్ నా దగ్గరే ఉంది. నా కూపన్ పాపట్ దగ్గర ఉంది, అదే నా నంబర్. కానీ నువ్వు చెప్పిన నంబర్ ఈ కూపన్ మీదే ఉంది. నంబర్ దీని మీదే ఉంది. ఇదిగో రాకెట్. అన్ని కూపన్లో ఒకే నంబర్ ఉంది. ఒక్క నిమిషం ఆగండి, ఏం చేస్తున్నారు? మీ కూపన్లు మీకు దొరికాయి కదా, కానీ అందరి నంబర్లు ఒకటే. అన్ని కూపన్లో ఒకే నెంబర్ ఉంది, అసలు ఏం అర్థం కావడం లేదు. అర్థం అవడానికే ఉంది, అన్నిట్లో ఒకే నంబరే ఉంది. అయితే అందరికి 5-5 లక్షలు దొరుకుతాయి. వావ్! అరే అని దానికి అర్థం అది కాదు, కొట్టాయన అందరినీ మోసం చేశాడు, కిట్టీని కూడా మోసం చేశాడు. నేను వదలను, ఊరికే వదలను. రండి. అందరూ కోపం మీద ఉన్నారు. నేను మోసం చేసిన సంగతి అందరికీ తెలిసిపోయింది అనుకుంటా. ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. అమ్మో! చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. మా చేతిలో ఏమీ చట్టం లేదు, మేము వాళ్ళని చేత్తోనే కొడుతున్నాం సార్.
ప్లీజ్ దాన్నే చట్టాన్ని చేతిలోకి తీసుకోవడము అంటారు. వాళ్ళని వదలండి, చట్టమే వాళ్ళని శిక్షిస్తుంది. మరి మీరు శిక్షించరా? అరే అని ఈయన చట్టానికి బంధువు, అందుకే ఈ పని తను చేస్తారు. అవునా? అయితే ఈయన ఇన్స్పెక్టర్ కాదా? ప్లీజ్ నాకు చాలా దూరంగా తీసుకెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, మా ప్రైజు ఇంటికి వచ్చేస్తుంది కదా. ప్లీజ్ నువ్వెప్పుడు బహుమతి గురించి ఆలోచిస్తావా? ఈ మనిషి మీద ఎటువంటి బహుమతి లేదు. ఇతన్ని పట్టుకున్నందుకు మీకు కేవలం థ్యాంక్స్ మాత్రమే దొరుకుతుంది.